పుట్టాడు కదా గర్భోదక విష్ణువు నుంచి. పుట్టినప్పుడు ఈ బ్రహ్మదేవుడి యొక్క పనేంటి? ఎప్పుడైతే కారణానోస విష్ణు దృష్టిపాతాన్ని చేశాడో అప్పుడు ఏమవుతుంది? కారణానోస విష్ణు యొక్క దృష్టిపాతం వల్ల మనం చూసాం కదా, కారణానుస విష్ణు యొక్క దృష్టిపాతం వల్ల సో జీవాత్మలు కూడా ప్రవేశించినాయి కర్మతో పాటు. ఆ అన్ని జీవాత్మలు ఈ బ్రహ్మాండంలోకి వచ్చినాయి. బ్రహ్మాండంలో ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు? ఈ బ్రహ్మదేవుడి యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఈ బ్రహ్మదేవుడి యొక్క కంట్రోల్, చతుర్ముఖ బ్రహ్మ దగ్గర ఉంటాయి ఆ జీవాత్మలన్నీ. ఆ జీవాత్మలతో పాటు ఏముంది? కర్మ ఉంది. ఆ కర్మను అనుసరించి ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? ఆ జీవాత్మలకి రకరకాల లోకాలను ప్రాప్తింప చేస్తాడు, పోయేటట్టు చేస్తాడు. ఫస్ట్ సప్తర్షుల్ని చతుర్ముఖ చతుర్కుమార్ సనక సనాతన సనత్ కుమారులను సృష్టిస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు ప్రజాపతులు సృష్టిస్తాడు. తర్వాత మనువును సృష్టిస్తాడు, స్వయంభూ మనువుని సృష్టించి వాళ్ళిద్దరు శతరూప మనువు వీళ్ళిద్దరిని పెళ్లి చేస్తాడు. చేసి మీరు ఇంకా సంతానాన్ని ఇంకా మీరు వృద్ధి చేయండి అని చెప్పి వాళ్ళ నుంచి వాళ్ళు అలా అలా ఇక్కడ ఉన్నటువంటి జీవాత్మలని బ్రహ్మదేవుడి శరీరంలో ఉన్న జీవాత్మలన్నీ శరీరాలను పొందుతూ ఉంటాయి, తల్లిదండ్రుల రూపంలో వాళ్ళని పొందుతూ ఉంటాయి. అలా ఈ జగత్తు మొత్తం రకరకాల అంటే ఈ యొక్క బ్రహ్మాండ లోకాలన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని లోకాల్లో కర్మలను అనుసరించి అన్ని జీవాత్మలకి తల్లిదండ్రులు దేహాలు పుడతాయి. ఇది సృష్టి ఇలా జరుగుతుంది. అంటే బ్రహ్మదేవుడు చేసే సృష్టినే విసర్గ అంటారు. ఏంటి? బ్రహ్మదేవుడు చేసే సృష్టిని విసర్గ అంటారు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇదంతా? ఎవరైతే విరాట్ రూపం పైన ధారణ చేయగలుగుతారో, దాంట్లో సఫలీకృతులు అవుతారో వాళ్ళకి బ్రహ్మదేవుడు అయ్యే సామర్థ్యం వస్తుంది అనమాట. మొత్తం విసర్గ చేయగలిగే శక్తి వస్తుంది వాళ్ళకి. అంత లాభం జరుగుతుంది.